రాజా, ఈ కూర కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఏం తెలియట్లేదే అసలు. ఏంటి రాజా నువ్వు అసలు? నీ బుర్రతో పాటు నీ నాలుగు కూడా పనిచేయట్లేదు ఈ మధ్య. రాజా, రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. ఇప్పుడు గుడికి ఎందుకన్నా? అదేంటి, మార్నింగ్ చెప్పా కదా ఈ రోజు ఈవినింగ్ గుళ్ళో పూజ చేపిస్తున్నానని. మార్నింగ్ చెప్పావు కదా, సరేలే కానీ ఏం పూజ చేస్తున్నావు? నీ గురించే రాజా, బాగా ఫ్రస్ట్రేషన్ తో టెన్షన్స్ తో ఉంటున్నావు కదా ఈ మధ్య, అవి పోవాలని. వద్దుకన్నా. ఏమొద్దు? నా ఫ్రస్ట్రేషన్స్ టెన్షన్స్ పోవాలని నువ్వు పూజ చేయించకూడదు. అవన్నీ అలాగే మంచిగా ఉండాలి అని కోరుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా. నా ఫ్రస్ట్రేషన్ పోకూడదు, నా టెన్షన్ పోకూడదు, ప్లీజ్. హేలే, నువ్వు నీ పిచ్చి మాటలు. త్వరగా రెడీ అవుతాను, నువ్వు కూడా రెడీ అవ్వు, వెళ్దాం గుడికి. నా ఫ్రస్ట్రేషన్స్ అయితే ఏంది, టెన్షన్స్ అయితే ఏంది, మొత్తం వచ్చేది దీనివల్లే. పోయి అదే పోవాలని పూజ చేయించుకుంటుందంట. అది సరే రాజా, ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన నర్సు నేను కొట్టింది ఏంటి? ఏం లేదు కన్నా, ఇంజెక్షన్ వేసిన తర్వాత నడుము రుద్దుమంది, రుద్దాను, కొట్టింది. అవునా? అంటే ఎవరి నడుము రుద్దా నువ్వు? రాజా, ఈ కూర కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఏం తెలియట్లేదే అసలు. ఏంటి రాజా నువ్వు అసలు? నీ బుర్రతో పాటు నీ నాలుగు కూడా పనిచేయట్లేదు ఈ మధ్య. రాజా, కన్నా, ఇందాక మ్యారేజ్ సర్టిఫికేట్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఏంటి అంతసేపు చెక్ చేస్తావు? ఏం లేదే, క్రెడిట్ కార్డ్స్ ఏమో బానే ఉంది ఎక్స్పైరీ డేట్. మ్యారేజ్ సర్టిఫికేట్ లో ఎంత ఎతికానో అసలుకి ఎక్స్పైరీ డేట్ అనేదే కనిపించట్లేదు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ లో. దానికి కాదు ఎక్స్పైరీ, నీకు వస్తుంది ఇప్పుడు. మీరేం చేస్తుంటారు? పనికి వెళ్తుంటానండి. అవునా? పని అయిపోయాక ఏం చేస్తుంటారు? మందు తాగుతుంటాను. మందు తాగితే లివర్ పాడైపోద్ది తెలుసా? తెలుసు, కానీ తాగకపోతే నా బుర్ర పాడైపోద్దండి. రాజా, ఇది చూసావా? ఏంటమ్మా? ఒక భార్య ఉంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది. ఒక భార్య ఉంటే ఇంటిల్లపాదిని ఆనందంగా ఉంచుతుంది. ఒక భార్య ఉంటే చక్కగా కమ్మగా వండి పెడుతుంది. ఏంటి, విన్నావా? అర్థమైందా? ఏమర్థమైంది? ఒకడు ఆనందంగా బతకాలి అంటే మినిమం 3 భార్యలు ఉండాలి వాడికి. రాజా, ఇది చూసావా? ఏంటమ్మా? ఒక భార్య ఉంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది. ఒక భార్య ఉంటే ఇంటిల్లపాదిని ఆనందంగా ఉంచుతుంది. ఒక భార్య ఉంటే చక్కగా కమ్మగా వండి పెడుతుంది. ఏంటి, విన్నావా? అర్థమైందా? ఏమర్థమైంది? ఒకడు ఆనందంగా బతకాలి అంటే మినిమం 3 భార్యలు ఉండాలి వాడికి. హలో. హలో. గుర్తుకొస్తున్నావురా? నాకు ఇంకా శాలరీ పడలేదే. సర్లే, నాన్న వస్తున్నాడు, ఉంటాను. కన్నా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు అవును లేదు అని మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకే. నువ్వు నన్ను టార్చర్ పెట్టడం మానేసావు కన్నా? అవును కాదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అవునా లేదా? కన్నా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు అవును లేదు అని మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకే. నువ్వు నన్ను టార్చర్ పెట్టడం మానేసావు కన్నా? అవును కాదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అవునా లేదా? ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నేనా? ఓవర్ యాక్షన్ చేయకు. అయినా నేనే తీసానండి, రుజువు ఏంటి? మెన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170 రూపీస్. నా పర్స్ లో 500 రూపీస్ కనపడకుండా చేంజ్ 330 రూపీస్ కనిపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగుబోతు. మే 15th ఇవాళ టర్కీ వెళ్ళడానికి ఇంకా 1 month టైం ఉంది. జూన్ 15th కదా వెళ్ళేది. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో. టర్కీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఇస్తాంబుల్ వెళ్ళి బక్లావా తినాలి,
బక్లవా తినడంతో పాటు ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. క్యాపదోషా వెళ్ళి అక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫేమస్ అనేది కూడా ఎంజాయ్ చేయాలి. ఇంకా అక్కడ ఎఫ్సిస్ అనే ఒక ఏన్షియంట్ గ్రీక్ సిటీ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి దగ్గర చక్కగా ఫొటోస్ దిగాలి. అవన్నీ స్టోరీస్ గా రీల్స్ గా ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చేసి అన్నిటినీ చక్కగా అందరికి చూపించేలాగా చేయాలి. కన్నా కన్నా ఏంటి టర్కీ ఏంటి రోమ్ ఏంటి ఏన్షియంట్ సిటీలు ఏంటి ఏం కలవరిస్తున్నావుగా? అదేంటి కళ ఇది, మనం టర్కీ వెళ్ళట్లేదా? టర్కీయా? టర్కీ లేదు.